కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో వచ్చిన డెవిల్ అంటే ఆయన పేరు వేసుకోవడం వల్ల అలా చెప్తున్నాం. మరి ఆయన తీసాడో లేదో అయితే నాకు తెలియదు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక బ్రిటిష్ గూఢచారి కథ. సుభాష్ చంద్రబోస్ ఇండియా వస్తున్నారు. ఆయన పట్టుకోవడం కోసం బ్రిటిషర్స్ డెవిల్ అనే ఒక గూఢచారిని నియమిస్తారు. ఆయన వస్తుంది ఎప్పుడు, ఆయన వచ్చిన వెంటనే అతను ఎలా పట్టుకోవాలి అని తెలుసుకోవడం కోసం ఈ డెవిల్ అనే గూఢచారి బయలుదేరతాడు. ఒక పక్క సుభాష్ చంద్రబోస్ని కాపాడడం కోసం ఒక గ్యాంగ్ సుభాష్ చంద్రబోస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాంటి గ్యాంగ్లో ఒక సభ్యురాలే హీరోయిన్. అయితే సుభాష్ చంద్రబోస్ని బ్రిటిషర్స్ పట్టుకోవడానికి హీరో అయిన డెవిల్ హెల్ప్ చేశాడా లేదా, సుభాష్ చంద్రబోస్ని కాపాడుతుంది ఎవరు, ఇదే ఈ సినిమా కథ. ఈ సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా కథ చాలా బాగున్నా, మంచి ట్విస్టులతో సాగినా సరే ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్ గా తీయలేదు దర్శకుడు. ఫ్లాట్ గా ఉంటుంది కథనం. కళ్యాణ్ రామ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. రొటీన్ సినిమాలో చేసినట్లే చేశాడు. డైలాగ్ డెలివరీ కూడా అక్కడక్కడ కావాలని చెప్తున్నట్లు అనిపిస్తుంది తప్ప పాత్రలో లీనమై ఫ్లోలో చెప్పినట్లు అనిపిస్తుంది. సంయుక్త మీనన్ ఉన్నంతలో కొంచెం చీరకట్లో ఎక్స్పోజింగ్ తప్ప చేసింది ఏం లేదు. ఆమె లాంగ్ షాట్ లో మరీ పొట్టిగా కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆమెను రేప్ చేయడానికి కొంతమంది పొట్టోళ్ళు వస్తారు. అదొక తక్స్ అంట. వాళ్ళు అడవి నుంచి వస్తారు. వాళ్ళకన్నా పొట్టిగా అనిపిస్తుంది హీరోయిన్. ఇక షఫీ, కన్నడ నటుడు, వీళ్ళందరూ కలిపి బాగానే యాక్ట్ చేసిన సినిమాలో పసలేదు. క్లైమాక్స్లో చిన్న జలక్ ఉంటుంది తప్ప ఎక్కడ అలాంటి ఇంట్రెస్టింగ్ జలక్స్ ఎక్కడ తగలవు సినిమా అంతా. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా పేలవంగా ఉంటుంది. ఆర్ట్ డైరెక్షన్ బాగుంది. కేరళలో మంచి లొకేషన్స్లో తీశారు. ఫోటోగ్రఫీ చాలా రిచ్గా ఉంటుంది. సౌందర్ రాజన్ చాలా మంచి కెమెరా వర్క్ అందించారు. విఎఫ్ఎక్స్ అక్కడక్కడ బాగున్నట్లు అనిపించిన కొన్ని చోట్ల ప్యాచీగా అనిపిస్తాయి. హర్షవర్ధన్ రామేశ్వర అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్. పేట్రియాటిక్ సినిమాకి ఒళ్ళు గగురు పొడిచే, రోమాలు నిక్కబొడిచే మ్యూజిక్ ఖచ్చితంగా అందించాలి. భారతీయుడి సినిమాకి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత ప్లస్సో ఈ సినిమాకి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత మైనస్. కమెడియన్ సత్య కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అవుదాని ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. ఆ పాత్రకి అతికినట్లు అనిపించదు ఆ డైలాగ్ డెలివరీ. ఫస్ట్ హాఫ్ చాలా పేలవంగా అద్భుతమైన ట్విస్టులతో సాగకపోయినా జమీందార్ కూతురు మర్డర్ ఇటువంటి అనవసర కథలు జొప్పించి సినిమాని ఏదోలా సాగదీసి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పూర్తిగా ఫ్లాట్గా వెళ్ళిపోయి బోర్ కొట్టిస్తుంది డెవిల్. కాలక్షేపానికి ఒకసారి ఈ సినిమాని ట్రై చేయొచ్చు అతి కష్టం మీద. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?